పాకిస్తాన్తో పోటీ పడుతూ ఉంటుంది. ఒకప్పుడు బంగ్లాదేశ్లో 28% హిందువులు ఉండేటోళ్ళు, ఇప్పుడు అతి కష్టంగా 7%. వారి మీద కూడా గత కొన్ని నెలలుగా చూస్తున్నాం కదా, షేక్ హసీనా ఇండియాకు పారిపోయి వచ్చినాక ఎంత దారుణంగా మన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయో. పాలస్తీనా గురించి మాట్లాడే రాహుల్, ప్రియాంక గాంధీలు బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే హిందువులు శతాబ్దాలుగా కూర్చున్న కొమ్మనే నరుక్కు తినే తెలివి తక్కువ దద్దమ్మలు కాబట్టి. మొహమ్మద్ యూనస్ కనసన్నల్లో హిందువుల మీద దాడులు హఠాత్తుగా జరుగుతున్నాయి కాదు. హిందూ మెజార్టీ దేశమైన భారత్ అండతో బంగ్లాదేశ్ ఏర్పడ్డది. అయినా అక్కడి జిహాదీగాళ్లకు హిందువుల మీదనే కసి. విశ్వాసం లేని ఆ కుక్కలే 28% నుంచి 7% హిందువుల జనాభా తగ్గించగలిగారు. ఇప్పుడు మొత్తం 0% హిందువుల సంఖ్యను దిగజార్చే పనిలో కూడా ఉన్నారు. మొఘలు కాలం నుంచి బ్రిటిష్ కాలం మీదుగా ఈనాటి దాకా అసలు బెంగాలీ హిందువులు తిరగబడితే కదా ఎదుటి వాడికి భయం అంటే ఏందో తెలిసేది. పులిని చూసే ఎవరైనా భయపడతారు, కోళ్ళని మేకల్ని కోసుకొని తినేస్తారు. అయినా ఈ నసంతా ఏంది? ముర్షిదాబాద్లో ఎక్కడో ముస్లిం మూకలు దాడులు చేస్తే తెలుగు రాష్ట్రాల్లో మనకెందుకురా నాయన బెంగ? నిజమే, బెంగాల్లో ఏమైనా మనకు బెంగ అక్కర్లేదు. మనం ముస్లింల కోసమే బ్రతికే కాంగ్రెస్కు ఓటు వేద్దాం.